सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे జగద్గురుం। మనం భగవద్గీత 136వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 13వ అధ్యాయంలో మొదటి 2 శ్లోకాలు ముగించుకున్నాము. ఇప్పుడు 13వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుంచి 12 వరకు చాంట్ చేస్తాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ త్రయోదశోऽధ్యాయః క్షేత్రజ్ఞ విభాగయోగః. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. తత్క్షేత్రం యచ్చయా దృక్చ యద్వికారి యతశ్చ యత్ స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఋషిర్భిర్బహుధా గీతం ఛందోర్భిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపदैశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః. ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః. ఏతత్క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం ఆసక్తిరనభిష్వంగః పుత్రదార గృహాదిషు. నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి. వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది. అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం. ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. 13వ అధ్యాయం నుంచి 3వ షట్కం మొదలవుతుందని, 3వ షట్కంలో కూడా 3 అంశాలు చర్చించబడ్డాయని, అవి జీవ ఈశ్వర స్వరూప ఐక్యం లేదా అసిపద విశ్లేషణ, జ్ఞానయోగ సాధన, విలువలు అని చూసాం. అసిపద విశ్లేషణ అంటే జీవ ఈశ్వర ఐక్యం గురించి బోధిస్తుంది. ఇందులో జీవుడు ఈశ్వరుడు ఐక్యం అని చెప్తున్నాము అంటేనే పైన చూస్తే వాటి రెండిటి మధ్య చాలా భేదాలు ఉన్నాయని చెప్పకనే చెప్పినట్టు అయింది. కానీ వాటి మధ్య ఐక్యం ఎలా ఉందో చూపించేది జ్ఞానయోగ సాధన. అది మహావాక్య విశ్లేషణ ద్వారా చూస్తాము. మహావాక్యం ఎలా చేస్తామో ఇవాళ చూడబోతున్నాము. తర్వాత విలువలు. ఆత్మజ్ఞానం పొందాలి అంటే మనసు ధార్మికంగా లేకపోతేను, మంచి విలువలను పెంపొందించుకోపోతేను, మనసు సంసిద్ధంగా లేకపోతేను
ఆత్మజ్ఞానం పొంది కూడా లాభం లేదు. అందువల్ల కృష్ణ పరమాత్మ 13, 14, 15 అధ్యాయాల్లో కొన్ని విలువలు చెప్పి 16, 17 అధ్యాయాలను పూర్తిగా విలువలకే కేటాయిస్తాడు. ఇందులో మనం 1, 2 శ్లోకాలు చూసాం. అవి మళ్ళీ ఒకసారి చూద్దాం. మొదటి శ్లోకం అన్ని భగవద్గీత పుస్తకాల్లోనూ ఉండదని, అయినా మనం అది ఎన్నుకున్నామని, దానివల్ల ఈ అధ్యాయం దేని గురించి చెప్తుందో మనకు ఒక విధమైన అవగాహన ఉంటుందని చూసాం. అందువల్ల ఆ శ్లోకం ముందు చదువుతాను. అర్జునం వాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు 6 సాంకేతిక పదాలను ఉపయోగించి వీటి గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అని అన్నాడు. అవేమిటి? ప్రకృతి పురుషుడు, క్షేత్రం క్షేత్రజ్ఞం, జ్ఞానం జ్ఞేయం. వీటిని జంట పదాలుగా చూడవచ్చు. అలా చూస్తే 3 జంటలు అవుతాయి. అవి ప్రకృతి పురుషుడు ఒక జంట, క్షేత్రం క్షేత్రజ్ఞుడు ఒక జంట, జ్ఞానం జ్ఞేయం ఇంకొక జంట. ఏతద్వేదితుం ఇచ్ఛామి, వీటి గురించి నాకు తెలుసుకోవాలని ఉంది కేశవ, ఓ కృష్ణ అని అడిగాడు. నిజానికి అర్జునుడు 6 పదాలను వాడినా కూడా కొన్ని పదాలకు అర్థం ఒకటే. ప్రకృతి అన్నా క్షేత్రం అన్నా ఒకటే. అవి 2 భౌతిక ప్రపంచాన్ని సూచిస్తాయి. అలాగే పురుషుడు, క్షేత్రజ్ఞుడు, జ్ఞేయం అంటే ఒకటిగా తీసుకోవచ్చు. ఈ విధంగా 5 పదాలను 2గా చేశాక మిగిలింది జ్ఞానం. ఇక్కడ జ్ఞానం అంటే విలువలు అని అర్థం అని చూసాం. ఇప్పుడు 2వ శ్లోకం. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. అర్జునుడు అడిగిన వరుస క్రమం చూస్తే ప్రకృతి పురుషుడు, క్షేత్రం క్షేత్రజ్ఞుడు, జ్ఞానం జ్ఞేయం. కానీ కృష్ణ పరమాత్మ అదే వరుస క్రమంలో జవాబు చెప్పలేదు. కృష్ణ పరమాత్మ తీసుకున్న మొదటి జంట పదాలు క్షేత్రం క్షేత్రజ్ఞుడు. సో 2వ శ్లోకం నుంచి 7వ శ్లోకం వరకు ఈ క్షేత్రం క్షేత్రజ్ఞుల వివరణ చూస్తాము. ఆ వివరణ చూసే ముందు 13వ అధ్యాయాన్ని ప్రధానంగా 6 భాగాలుగా విభజించవచ్చు అనే అంశం ఒకసారి చూద్దాము. అవి: 1 ఉపోద్ఘాతం శ్లోకం 1, 2 క్షేత్రం క్షేత్రజ్ఞుల వివరణ శ్లోకాలు 2 నుంచి 7 వరకు, 3 జ్ఞానం శ్లోకాలు 8 నుంచి 12 వరకు, 4 జ్ఞేయం వివరణ శ్లోకాలు 13 నుంచి 19 వరకు, 5 ప్రకృతి పురుషుల వివరణ శ్లోకాలు 20 నుంచి 24 వరకు, 6 జ్ఞాన సాధనలు జ్ఞాన ఫలం శ్లోకాలు 25 నుంచి 35 వరకు. మనం ఉపోద్ఘాతం శ్లోకం 1లో చూసాం. ఇప్పుడు 2వ అంశం అయిన క్షేత్రం క్షేత్రజ్ఞుల వివరణ చూడబోతున్నాము. కౌంతేయ, ఓ అర్జున, ఇదం శరీరం క్షేత్రం ఇత్యభిధీయతే, ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. క్షేత్రం అంటే బాహ్య ప్రపంచం అని అర్థం వస్తుంది అని ఇంతకు ముందు చూసాం. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ శరీరం ఒక్కటే పేర్కొంటున్నాడు. తర్వాత కృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు ఏం వస్తాయో క్షేత్రంలో. కానీ ఇక్కడ శరీరాన్ని మాత్రమే ఎందుకు పేర్కొన్నాడు అంటే, విశ్వరూప దర్శనం చూసినప్పుడు మనం చూసాం, విశ్వరూప దర్శనం చేయగలగాలి అంటే మనకి అహంకార మమకారాలు తగ్గాలి. మమకారం అన్న తగ్గుతుందేమో కానీ అహంకారం అంత తేలిగ్గా తగ్గదు. అహంకారం అంటే నా శరీరం, నా మనసు. అందువల్ల ఈ శరీరం కూడా జడమే, శరీరం కూడా ఆబ్జెక్టు, బాహ్య ప్రపంచంలోకే వస్తుంది, అనాత్మలోకే వస్తుంది అనే విషయాన్ని స్పష్టపరచడానికి ఈ అధ్యాయంలో చూస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ విధంగా ఈ శరీరానికి క్షేత్రం అంటారు సుమా అని చెప్పాడు. ఎందుకు క్షేత్రం అంటారు అంటే, ఆ క్షేత్రం పదానికి 4 అర్థాలు చెప్పారు శంకరాచార్యుల వారని చూసాము. అది మళ్ళీ ఒకసారి చూద్దాము. 1 క్షతత్రానాత్, క్షతం అంటే సంసారం, ఇక్కడ త్రాణం అంటే రక్షించేది, అంటే సంసారం నుంచి రక్షించేది.
అంటే ఈ శరీరం ద్వారానే మనం సంసారంలో ఉన్నాము, దీని నుంచి మోక్షం పొందాలి అని నేర్చుకుంటాం. 2 క్షయాత్ అంటే నశ్యతి, నాశనం చెందేది. 3 క్షరణాత్ మార్పులు చెందేది, షడ్వికారాలకు లోనవుతుంది శరీరం అని నేర్చుకున్నాం. 4 క్షేత్రం అంటే పొలం అనే అర్థం కూడా వస్తుంది. పొలంలో విత్తనాలు వేస్తే పంట పండినట్టుగా మన శరీరంలో మనం పుణ్యపాప విత్తనాలు వేస్తే మనకి సుఖ దుఃఖాలు అనే పంట పండుతుంది అని దీని అర్థం. ఏవం అంటే ఈ విధంగా అభిధీయతే, ఈ శరీరాన్ని క్షేత్రం అని అంటారు. ఏతద్ ఈ శరీరం క్షేత్రం అనే విషయం యహ వేత్తి, వేత్తి అంటే విజానాతి, ఎవరు తెలుసుకుంటారో అంటే శరీరాన్ని ఆబ్జెక్ట్గా ఎవరు తెలుసుకుంటారో వారు క్షేత్రజ్ఞ ఇతి తద్విద ప్రాహు, ఆ తెలుసుకున్న వ్యక్తిని క్షేత్రజ్ఞుడు అని జ్ఞానులు అంటారు అని చెప్తున్నాడు. అంటే క్షేత్రం అంటే శరీరం, ఇది మొదటి అంశం. ఏదైతే క్షేత్రాన్ని చైతన్యవంతం చేస్తుందో అది క్షేత్రజ్ఞం. ఒక వస్తువు అనుభవించబడుతోంది అంటేనే దాన్ని అనుభవించే సబ్జెక్టు వేరే ఉన్నట్టు అర్థం. ఆ చైతన్యం వేరే ఉంది అని తెలుసుకోవటం కాదు, ఆ చైతన్యం నేనే అని తెలుసుకోవాలి. ఆ అర్థం ఇక్కడ చూసాం, ఇంతవరకు ముందు క్లాసులో చూసాము. ఇప్పుడు 3 క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం ఎత్తజ్ఞానం మతం మమ. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, ఇంతవరకు మహావాక్యం, జీవ ఈశ్వర ఐక్యం సూచించేది ఏదైనా మహావాక్యం కిందికే వస్తుంది అని చూసాం. ఈ మహావాక్యం ఇక్కడే కాదు, మనకి 7వ అధ్యాయంలో కూడా వచ్చింది. 7వ అధ్యాయంలో కూడా మహావాక్యం వచ్చింది. కాబట్టే ఇంత 3 షట్కాలుగా విడివిడిగా శంకరాచార్యుల వారు విభజించలేదు అని చూసాం. అందువల్ల ఈ అధ్యాయంలోని ఈ శ్లోకం యొక్క మహావాక్య విశ్లేషణ చేసే ముందు ఓసారి 7వ అధ్యాయంలోని ఆ శ్లోకాన్ని చూద్దాము. 7వ అధ్యాయంలో 5వ శ్లోకం ఇది. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అపరా ప్రకృతికి భిన్నంగా పరాప్రకృతి ఒకటి ఉంది, అదే అన్నింటిలో ఉన్న చైతన్య తత్వం అని అక్కడ చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడో చూసే ముందు మనం కొంత స్పేడ్ వర్క్ చేసుకోవాలి. అంటే ఆత్మజ్ఞానం ఎలా పొందాలి, ఏమిటి, ఉపనిషత్తులు ఎలా చెప్తారు అనే అంశాలు కొంచెం చూద్దాం. మామూలుగా ఆత్మజ్ఞానాన్ని 3 దశల్లో పొందుతాము అని చూస్తూ ఉంటాం. అవి 1 నేను శరీరాన్ని, నాకు ఒక ఆత్మ ఉంది, మొదటి దశ. నా శరీరంలోనే కాదు అన్ని శరీరాల్లోనూ ఆత్మ ఉంది అని తెలుసుకోవటం 2వ దశ. అన్ని శరీరాల్లో ఆత్మ ఉండటం కాదు, అసలు ఆత్మలోనే అన్ని శరీరాలు ఉన్నాయి అని తెలుసుకోవటం 3వ దశ. ఈ దశలను సందర్భాన్ని బట్టి ఎక్కువ తక్కువలు చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం దీన్ని 5 దశలుగా విడదీసుకుందాం. మొదటి దశ ఏమిటి? నేను శరీరాన్ని, ఆత్మ ఉందని తెలియదు మనకి వేదాంతంకి వచ్చేదాకా. నువ్వెవరు అంటే నేను శరీరాన్ని అని అనుకుంటాం. అందువల్ల శరీరానికి ఉన్న పేరు చెప్తాము, ఆ వయసు శరీరానికి సంబంధించింది చెప్తాము, శరీర లక్షణాలన్నీ మనకు ఆపాదించుకుంటాం. సో మొదటి దశ నేను శరీరాన్ని. తర్వాత వేదాంతానికి వచ్చాక నాలో 2 ఉన్నాయి, శరీరం ఆత్మ అని నేర్చుకుంటాం. అంటే 2వ దశ నేను శరీరాన్ని, నాలో ఆత్మ ఉంది. తర్వాత 3వ దశ ఈ రెండిట్లో నేను ఎవరు అంటే నేను శరీరాన్ని కాదు. ఇంతవరకు నేను శరీరాన్ని అనుకుంటూ పొరపాటు పడ్డాను, కానీ నేను శరీరాన్ని కాదు, శరీరం అనాత్మ, మిథ్య, శాశ్వతం కాదు, నేను శాశ్వతమైన ఆత్మను, నాకు వ్యవహారం నడపడానికి ఒక శరీరం ఇవ్వబడింది అని తెలుసుకుంటాం. 4వ దశ నేను ఆత్మను, నాకు ఒక శరీరం ఉంది అంటే అలా అన్ని శరీరాల్లోనూ అన్ని ఆత్మలు ఉన్నాయని
అని పొరపాటు పడే అవకాశం ఉంది. అందువల్ల 4వ దశగా మనం నేర్చుకోవాల్సింది నేను సర్వవ్యాపకమైన ఆత్మను, నేను ఈ శరీరం సరిహద్దులకే పరిమితం అవ్వలేదు అని తెలుసుకోవాలి. తర్వాత 5వ దశ మనం ఇందాక చూసిన 3వ దశ అవుతుంది. నాలోనే అన్ని శరీరాలు ఉన్నాయి. నేను సర్వవ్యాపకమైన ఆత్మనైతే నేను అంతటా ఉంటే అన్ని శరీరాలు నాలోనే ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. ఈ వాక్యాలని అర్థం చేసుకుని జీర్ణించుకోవడానికి చాలా సమయం పడుతుంది. వినటం ఒక్క నిమిషంలో వినొచ్చు, కానీ వాటిని లోతుగా విశ్లేషించాలి. అందువల్ల మళ్ళీ ఒకసారి వీటిని చూస్తే మనం వేదాంతానికి రాకముందు ఏమనుకుంటాం, నేను శరీరం అని అనుకుంటాం. అక్కడి నుంచి మొదలు పెడతాం. 2వ దశలో ఆత్మానాత్మ వివేకం చేస్తాం. అంటే నాలో 2 ఉన్నాయి, శరీరం ఆత్మ. కాబట్టి నేను శరీరాన్ని మాత్రమే కాదు, నాకు ఒక ఆత్మ కూడా ఉంది అని అర్థం చేసుకుంటాం. 3వ దశలో శరీరాన్ని అనాత్మ అంటాం, ఆత్మని ఆత్మ అంటాం. ఈ ఆత్మ అనాత్మల్లో నేను ఏమిటి అనేది తెలుసుకోవాలి. నేను శాశ్వతమైన ఆత్మను, ఈ ఆత్మనైన నాకు ఈ శరీరం అశాశ్వతమైన శరీరం తాత్కాలికంగా ఇవ్వబడింది, నేను వ్యవహారం దీనితో నడుపుతాను అని అర్థం చేసుకోవాలి. అందువల్లనే శరీరం మాట వచ్చినప్పుడల్లా ఆగంతుక శరీరం అని మననం చేసుకుంటే మంచిది. ఆగంతుక అంటే తాత్కాలికంగా వచ్చిన శరీరం, వచ్చింది అంటే వెళ్ళిపోతుంది. ఆగమాపాయి అంటారు. ఈ శరీరానికి రాకపోకలు ఉన్నాయి. అంటే ఆత్మ అయిన నాకు నేను వ్యవహారం నడపడానికి ఈ శరీరం తాత్కాలికంగా ఇవ్వబడింది. శరీరంలో ఇంద్రియాలు మనసు కూడా వస్తాయి. భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయనకు వీటిని వెనక్కి తీసుకునే అధికారం ఉంది. అంతవరకు చూసాము. ఇప్పుడు ఈ శ్లోకంలో 4వ దశని చూడబోతున్నాం. ఇది చాలా ముఖ్యమైన దశ. ఏమిటది? నేను ఈ శరీరం వెనక ఉన్న ఆత్మను అని నేర్చుకుని అక్కడ ఆగిపోయాం అనుకోండి, అక్కడ మళ్ళీ ఓ పెద్ద పొరపాటు పడే అవకాశం ఉంది. నాకొక శరీరం ఉంది, నాకొక ఆత్మ ఉంది, నీకొక శరీరం ఉంది, నీకొక ఆత్మ ఉంది. అంటే ఎన్ని శరీరాలు ఉంటే అన్ని ఆత్మలు ఉన్నాయి. పైగా శరీరం ఆకారాన్ని బట్టి ఆత్మ ఆకారం కూడా మారుతుంది అని ఇలాంటి అపోహలు పడే అవకాశాలు ఉన్నాయి. నా క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుని నేను అంటే మీ శరీరంలో మీ క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుడు మీరు. క్షేత్రజ్ఞుడు అంటే చైతన్యం అని చూసాం. అంటే ఎన్ని శరీరాలు ఉంటే అన్ని చైతన్యాలు ఉన్నాయి అని అర్థం వచ్చే అవకాశం ఉంది. రాముడు రామ శరీరంలో ఉన్న చైతన్యం, కృష్ణుడు కృష్ణ శరీరంలో ఉన్న చైతన్యం. ఆ విధంగా ఎన్ని శరీరాలు ఉంటే అన్ని చైతన్యాలు ఉన్నాయి అనుకోవచ్చు. అలా మామూలు మనుషులే కాదు, మామూలు మనుషులు పొరపాటు పడ్డారంటే అర్థం ఉంది. కానీ దార్శనికులు కూడా అలాగే భావిస్తారు. సాంఖ్య దార్శనికులు ఎన్ని శరీరాలు ఉంటే అన్ని ఆత్మలు ఉన్నాయి అంట. వారిది మనది చాలా మటుకు సరిపోతుంది, కానీ ఇక్కడే వస్తుంది అంట. వాళ్ళు ఎన్ని శరీరాలు ఉంటే అన్ని ఆత్మలు ఉన్నాయి అంటారు. ఈ శ్లోకం ఆ అపోహని తొలగిస్తుంది. ఇక్కడ 4వ దశను నేర్చుకుంటాం. 4వ దశ ఏమిటని చూసాం. నేను సర్వవ్యాపకమైన ఆత్మను, నేను ఈ శరీరం హద్దులకే పరిమితం అవ్వలేదు. నేను అంతటా ఉన్నాను అంటే నా శరీరంలో నీ శరీరంలో కూడా చైతన్యపరంగా నేనే ఉన్నాను అని అర్థం. క్షేత్రాలు ఎన్ని ఉన్నా వాటిలో ఉన్న క్షేత్రజ్ఞుడు ఒకటే. ఇంకో విధంగా చెప్పాలంటే శరీరాలు ఎన్ని ఉన్నా చైతన్యం ఒకటే. అంటే శరీరాలు ఎన్ని ఉన్నా చైతన్యం ఒకటే అంటే శరీరాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం మాట ఏమిటి అని మళ్ళీ సందేహం వస్తుంది. చైతన్యం ఏమన్నాం? సర్వవ్యాపకం. సర్వవ్యాపకం అంటే ఇంత కూడా ఖాళీ లేకుండా అంతటా ఉంటుంది అని అర్థం. కాబట్టి శరీరాలు ఉన్నా లేకపోయినా చైతన్యం అంతటా ఉంటుంది. దాన్ని ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి చైతన్యం ఉన్నట్టు తెలియటం లేదు అంతే. చైతన్యం యొక్క లక్షణాలు 5 చూసాము. దాన్ని
అంతకుముందు చెయ్యి కాంతితో పోల్చి చూసాం. మళ్ళీ ఒకసారి చెయ్యి కాంతి 5 లక్షణాలు చూసి దాన్ని మళ్ళీ చైతన్యం శరీరానికి అన్వయిద్దాం. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది అర్థమైతే గాని మనం ముందుకు సాగలేం. చెయ్యి కాంతి పరంగా చూస్తే కాంతి చేతిలో ఒక భాగం కానీ లక్షణం కానీ దాని నుంచి ఉత్పత్తి అయిన వస్తువు కానీ కాదు. కాంతి స్వతంత్ర వస్తువు. అది చెయ్యి అంతటా వ్యాపించి చేతిని ప్రకాశింపచేస్తుంది. కాంతి చేయి సరిహద్దులకే పరిమితం అవలేదు. కాంతి చేయి నాశనమైన కాంతి నాశనం అవదు. చేయి పతనానంతరం కూడా కాంతి ఉంటుంది. కాంతి చేయి లేకపోయినా ఉంటుంది కానీ తెలియదు. కాంతిని ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి కాంతి తెలియదు. అంత మాత్రాన కాంతి లేనట్టు కాదు. ఇప్పుడు చైతన్య పరంగా చూద్దాం. చైతన్యం శరీరం మధ్య ఉన్న అనుబంధం ఏమిటో చూద్దాం. మొట్టమొదటి లక్షణం, చైతన్యం శరీరంలో ఒక భాగం కానీ లక్షణం కానీ దాని నుంచి ఉత్పత్తి అయిన వస్తువు కానీ కాదు. అంటే చైతన్యం ఈ శరీరంలో ఒక భాగం కాదు. శరీరం నుంచి పుట్టలేదు. శరీరం లక్షణాలు చైతన్యానికి లేవు. దీని నుంచి రెండవ అంశంలోకి వెళ్తాం. శరీరంలో భాగం కాదు, దాని లక్షణాలు లేవు అంటే ఏమిటి? చైతన్యం స్వతంత్ర వస్తువు, కానీ అది శరీరం అంతటా వ్యాపించి శరీరాన్ని ప్రకాశింపజేస్తుంది. శరీరం జడమైతే ఎలా చైతన్యంగా ఉంది అంటే ఈ చైతన్యం ప్రకాశింపజేయటం వల్ల చైతన్యవంతంగా ఉంది. శరీరం అంతటా వ్యాపించింది అంటే శరీరం సరిహద్దుల వరకే ఉందా? మూడవ అంశంలోకి వెళ్తాం. చైతన్యం శరీరం సరిహద్దులకే పరిమితం అవ్వలేదు. అంటే చైతన్యం శరీరం ఉంటేనే ఉంటుందా? శరీరం నాశనం అయితే చైతన్యం నాశనం అవ్వదు. శరీరం పతనానంతరం కూడా చైతన్యం ఉంటుంది. మరైతే ఎందుకు తెలియటం లేదు అంటే శరీరం చైతన్యాన్ని ప్రతిబింబించే మాధ్యమం. అందువల్ల చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది కానీ తెలియదు. చైతన్యాన్ని ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి చైతన్యం తెలియదు. అంత మాత్రాన చైతన్యం లేనట్టు కాదు. ఇది 5వ సూత్రం. ఇప్పుడు ఈ 5వ లక్షణాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇక్కడ చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది కానీ తెలియదు. చైతన్యాన్ని ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి చైతన్యం తెలియదు. అంత మాత్రాన చైతన్యం లేనట్టు కాదు. చైతన్యం సర్వవ్యాపకమైనా కూడా అది ఉన్న మాధ్యమం వల్ల దాని పేరు మారుతూ ఉంటుంది. ఒకే వ్యక్తిని వ్యష్టిపరంగా చూస్తే పిల్లలకు తండ్రిగా చూస్తాం. అదే ఒక దేశానికి నేతగా చూస్తే అతను సమష్టిగా ప్రధాని అవుతాడు. అంటే వ్యష్టిగా తండ్రి, సమష్టిగా ప్రధాని. అదేవిధంగా చైతన్యం కూడా రెండుగా కనపడుతుంది. వ్యష్టిపరంగా జీవాత్మ అంటాము, సమష్టి పరంగా పరమాత్మ అంటాం. ఉన్నది ఒకటే చైతన్యం. మాధ్యమంలో ఉన్న భేదం వల్ల ఆ భేదం కనబడుతున్నది. వ్యష్టి దృష్ట్యా జీవాత్మ, సమష్టి దృష్ట్యా పరమాత్మ. జీవాత్మలోని జీవ అనే విశేషణం పరమాత్మలోని పరమ అనే విశేషణాన్ని తీసివేస్తే సమానంగా మిగిలింది ఏమిటి? ఆత్మ. జీవాత్మ కూడా ఆత్మే, పరమాత్మ కూడా ఆత్మే. ఈ గుర్తింపు పొందితే జీవాత్మ పరమాత్మ ఐక్యం అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనం పొందాల్సిన జ్ఞానం ఏమిటి? నేను సర్వవ్యాపకమైన ఆత్మను. వ్యష్టిపరంగా వ్యవహారం నడిపితే నేను జీవాత్మను. అదే నన్ను సమష్టిపరంగా చూస్తే నేను పరమాత్మను. వ్యష్టిపరంగా సమష్టిపరంగా కూడా చూడకపోతే నేను నిర్గుణ చైతన్యాన్ని. జీవ పరమ అనే గుణాలు లేని నిర్గుణ చైతన్యాన్ని, శుద్ధ చైతన్యాన్ని, ఆత్మను. ఈ జ్ఞానాన్నే జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం అంటారు. శాస్త్రంలో ఈ జీవాత్మ పరమాత్మ ఐక్యం చూపించటానికి మనం చూసే గొప్ప ఉదాహరణ అలా సముద్రం.
అలా సముద్రం ఒకటేనా, భిన్నంగా ఉన్నాయా అంటే పైన చూస్తే చాలా భేదాలున్నాయి. ముందు అల పేరు వేరు, సముద్రం పేరు వేరు. అల చాలా చిన్నది, సముద్రం చాలా పెద్దది. అల సముద్రం నుంచే పుట్టి సముద్రంలోనే స్థితి పొంది సముద్రంలోనే లయం అవుతుంది. అందువల్ల అల కార్యం అయితే సముద్రం కారణం. అంతేకాదు అల కాల పరిమితి చాలా చిన్నది, సముద్రం కాల పరిమితి చాలా ఎక్కువగా ఉన్నది. ఈ విధంగా చూడటానికి రెండు భిన్న వస్తువులుగా కనబడతాయి. కానీ రెండింటిలోనూ సమానంగా ఉన్నది ఏమిటి అని ఒకసారి తేరిపార చూస్తే రెండింటిలో ఉన్నది నీరే. ఇంత చిన్న అలలో ఉన్నది నీరే, అంత పెద్ద సముద్రంలో ఉన్నది నీరే. మనం నేర్చుకునే ఉపాదాన కారణం సూత్రం మర్చిపోకూడదు. ఉపాదాన కారణం కార్యం అంతటా ఉంటుంది. అల కార్యం, సముద్రం కారణం చూసాం. సో కార్యమైన అల అంతటా కారణమైన నీరు ఉంటుంది. అలని చేతిలో తీసుకుని నాకు నీరు చూడాలని ఉంది చూపించండి అంటే అది అర్థం లేని పని. కాబట్టి అంత చిన్న అలలో ఉన్నది నీరే, అంత పెద్ద సముద్రంలో ఉన్నది నీరే అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇంత చిన్న జీవాత్మలో ఉన్నది ఆత్మే, అంత పెద్ద పరమాత్మలో ఉన్నది ఆత్మే. ఈ జ్ఞానాన్ని జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం అని లేదా ఆత్మ ఏకత్వ జ్ఞానం అని అంటారు. ఈ 3వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఈ ఏకత్వ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు కాబట్టి ఇది ఒక మహావాక్య శ్లోకం అయింది. అందువల్లనే చాలా ముఖ్యమైన శ్లోకం కూడా అయింది. శంకరాచార్యుల వారు దీని మీద ఎంతో విపులంగా భాష్యం రాశారు. ఈ 2వ శ్లోకం మీద శంకరాచార్యుల వారు రాసిన భాష్యానికి మన స్వామీజీ 17 క్లాసుల్లో వివరించారు. మళ్ళీ అది అర్థమైందో లేదో అన్న ఉద్దేశంతో ఒక్క క్లాసులో దాని సారాన్ని చెప్పారు. అది మనం వచ్చే క్లాసులో చూద్దాము. భాష్యం ఎలా ఉంటుంది, జీవాత్మ పరమాత్మ ఐక్యం ఎలా చూపిస్తారు అనేది మనకి కూడా అర్థమవుతుంది దానివల్ల. మహావాక్యం అంటే జీవాత్మ పరమాత్మ ఐక్య బోధక వాక్యం మహావాక్యం అని చూసాము. జీవాత్మ పరమాత్మ ఐక్యం ఎలా చూస్తారో కూడా మనం ఉపోద్ఘాతంలో చూసాం. అది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే మహావాక్యం అంటే సమీకరణం అంటారు, ఈక్వేషన్ ఎప్పుడు చేస్తారు? 2 అంకెలు పూర్తిగా భిన్నంగా ఉన్నాను ఈక్వేషన్ చేయలేం. 2 అంకెలు ఒకటే అయితేనూ ఈక్వేషన్ చేయలేం. ఉదాహరణకు 8 = 9 అని చెప్పలేం. అలాగే 8 = 8 అని పనిగట్టుకుని చెప్పనవసరం లేదు. అంటే పూర్తిగా భిన్నంగా ఉన్నాను సమీకరణం చేయలేము. పూర్తిగా ఒకదాన్ని ఒకటి పోలి ఉంటే సమీకరణం అవసరం లేదు. మరి ఎప్పుడు చేయాలి అంటే చూడటానికి భిన్నంగా ఉన్న దాని సారం ఐక్యతను సూచిస్తూ ఉంటే చెయ్యాలి. ఉదాహరణకి మ్యాథ్స్ తీసుకుంటే 4 + 3 = 9 - 2 అంటాం. చూడటానికి ఇటువైపు ఉన్న 2 అంకెలు అటువైపు ఉన్న 2 అంకెలు భిన్నం. ఇటువైపు ఉన్న సైను ప్లస్, అటు ఉన్నది మైనస్. ఏ విధంగానూ వాటి మధ్య పోలిక లేదు అని కళ్ళు తోసిపుచ్చడానికి ప్రయత్నించిన బుద్ధి ఇందులో ఏదో సారం ఉంది అని ఆపుతుంది. సో 4 + 3 = 7 = 9 - 2 అని వేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇటు ఈ 2 కూడితేను ఆ 2 తీసివేస్తేను వచ్చిన జవాబు ఒకటే. ఆ విధంగా అది ఐక్యం అయింది. ఇప్పుడు మనం జీవాత్మ పరమాత్మల ఐక్యం ఎలా చూపిస్తాము అంటే దాన్ని భాగత్యాగ లక్షణం అనే పద్ధతి ద్వారా చేస్తాం. జీవాత్మలో 5 అంశాలు ఉన్నాయి, పరమాత్మలో 5 అంశాలు ఉన్నాయి. ముందు జీవాత్మలో 5 అంశాలు చూస్తే అవి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ప్రతిబింబ చైతన్యం, బింబ చైతన్యం. అలాగే పరమాత్మలో 5 అంశాలు చూస్తే స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం, ప్రతిబింబ చైతన్యం, బింబ చైతన్యం. ఇప్పుడు వీటిలో ఏవి సమానంగా ఉన్నాయి అని చూస్తే 3 శరీరాలు
మూడు ప్రపంచాలతో పోలిస్తే శరీరాలు చాలా చిన్నవి, ప్రపంచాలు చాలా పెద్దవి. అందువల్ల ఆ మూడింటి మధ్య ఐక్యం కుదరదు, వాటిని కొట్టివేస్తాం. ప్రతిబింబ చైతన్యం తీసుకుంటే శరీరాల్లో ఏర్పడే ప్రతిబింబ చైతన్యం చాలా చిన్నది, ప్రపంచాల్లో ఏర్పడే ప్రతిబింబ చైతన్యం చాలా పెద్దది. వాటి మధ్య కూడా పొత్తు కుదరదు. మరి ఎలా అంటే ఇంకా ఒకటి మిగిలే ఉంది. రెండింటిలోనూ ఉన్న బింబ చైతన్యం ఒకటే. ఇందులో చిన్నగా కనిపించినా, అందులో పెద్దగా కనిపించినా, అలా సముద్రం విషయంలో ఎలా పోలిక చూసామో అలా రెండింటిలోనూ ఉన్న సమాన అంశం చైతన్యం అని తెలుసుకుంటాం. ఆ విధంగా చైతన్య పరంగా జీవాత్మ పరమాత్మల ఐక్యం కుదురుతుంది అని చూపిస్తారు. ఈ నేపథ్యంతో ఈ శ్లోకాన్ని చూద్దాం. క్షేత్రజ్ఞం మాం విద్ధి. క్షేత్రజ్ఞుడు అంటే జీవాత్మ, మాం విద్ధి అంటే నన్నుగా తెలుసుకో అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నేను అంటే పరమాత్మ, జీవాత్మను పరమాత్మగా తెలుసుకో. ఇప్పుడే చూసాం, శరీర రూపంగా జీవాత్మ శరీరం వేరు, పరమాత్మ శరీరం వేరు. పాత్రలు భిన్నంగా ఉన్నాయి, కానీ అందులో ఉన్న తత్వం ఒకటే. 0 వాల్ట్ బల్బులోను 100 క్యాండిల్ బల్బులోను ఉన్న విద్యుత్ శక్తి ఒకటే. అంటే ఆత్మ విద్యుత్ చెత్త అనకూడదు. పోలికని ఎంత మేరకు తీసుకోవాలో అంత మేరకే తీసుకోవాలి. మాం విద్ధి అంటే నన్ను పరమాత్మగా తెలుసుకో అన్నాడు. ఇక్కడ కూడా ఈ లైన్ చూస్తే క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అన్నాడు. చాపి అంటే చ అపి, క్షేత్రజ్ఞం కూడా పరమాత్మ అని తెలుసుకో అంటే ఇక్కడ అర్థం మారే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంటున్నారు ఆనందగిరి. ఎందుకంటే క్షేత్రజ్ఞం కూడా పరమాత్మే అంటే జీవాత్మ కూడా పరమాత్మే అంటే జీవాత్మ కాక ఇంకోటి కూడా పరమాత్మ అని అర్థం వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ఏమని అర్థం చేసుకోవాలి అంటే క్షేత్రజ్ఞం మాంచ అపి విద్ధి, క్షేత్రజ్ఞం నేను కూడా ఒకటే అని అర్థం చేసుకో అంటున్నాడు అని ఆనందగిరి అంటున్నారు. సర్వక్షేత్రేషు భారత, ఈ చైతన్యం ఎక్కడ ఉంది? ఒక్క నా శరీరంలోనే ఉందా అంటే అన్ని శరీరాల్లోనూ ఉంది. మళ్ళీ లక్ష్యార్థం తీసుకోవాలి అని చూసాం. ఎందుకంటే శరీరపరంగా నన్ను ఇంకొక వ్యక్తితో పోలిస్తే అతను చాలా పొడుగు, నేను పొట్టి, నా వయసు వేరు, అతని వయసు వేరు, నా మనసులోని ఆలోచనలు వేరు, అతని మనసులోని ఆలోచనలు వేరు, నా భావోద్రేకాలు వేరు, అతని భావోద్రేకాలు వేరు, బుద్ధిపరంగా చూసినా అతని జ్ఞానం వేరు, నా జ్ఞానం వేరు, నా అజ్ఞానం వేరు, అతని అజ్ఞానం వేరు. ఇన్ని భేదాలుంటే నాకు అతనికి ఏమిటి సమానమైన అంశం అంటే చైతన్య పరంగా నాలో ఉన్న చైతన్యము అతనిలో ఉన్న చైతన్యము ఒకటే. సర్వవ్యాపకమైన చైతన్యం నాలోను అతనిలోనూ కూడా ఉంది. స అహం అస్మి, అహం సహ అస్మి. ఇది ప్రసిద్ధి చెందిన సోహం మంత్రం. సోహం అహం సహ. అందువల్ల దీన్ని హంస మంత్రం అని అంటారు. హంస అంటే అహం సహ, నేను ఆ పరమాత్మను, అహం బ్రహ్మ అస్మి జ్ఞానాన్ని కలగజేయటమే ఈ వాక్యం అర్థం. ఈ జ్ఞానం ఎంతో ప్రయోజనకరమైనది. ఎన్ని జ్ఞానాలు పొందినా అవి పూర్తి ప్రయోజనాన్ని ఇవ్వవు. ఎందుకంటే అవి జీవితంలోని దుఃఖాన్ని పోగొట్టలేవు. BA చదివినా, MA చదివినా, PhD చేసినా దుఃఖం పోదు. డిగ్రీలు పెరుగుతాయి కానీ ఆనందం పెరగదు. అంతకుముందు చదువులేని సంసారి అయితే ఇప్పుడు చదువుకున్న సంసారి అవుతాడంటే అంటారు పూజ్య స్వామీజీ. చాందోగ్యోపనిషత్తులో చూస్తాం, నారదుల వారికి తెలియని విద్య అంటూ లేదు. కానీ తనకి శోకం పోవాలి అంటే ఆత్మవిద్య నేర్చుకోవటం ఒక్కటే పరిష్కారం అని తెలుసుకున్నాడు. ఆత్మవిద్య బోధించమని సనత్ కుమార్ల వారిని అడిగితే ముందు నీకేం తెలుసో చెప్పు అంటారు ఆయన. ఇంత పెద్ద లిస్టు చదువుతాడు నారదుల వారు. వేదాలు తెలుసు, సర్ప విద్య తెలుసు, దేవ విద్య తెలుసు, అలా ఎన్నో విద్యలు తెలుసు అతనికి. అయినా శోకాన్ని పోగొట్టే ఆత్మవిద్య తెలీదు అని అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఒక్క
ఆత్మవిద్య పొందితేనే ఆ జ్ఞానం పూర్తి అవుతుంది లేదా సంపూర్ణ జ్ఞానం అవుతుంది. అందువల్ల ఇక్కడ కృష్ణ పరమాత్మ క్షేత్రజ్ఞయో జ్ఞానం, ఈ క్షేత్రం క్షేత్రజ్ఞుల గురించి పొందిన జ్ఞానమే జ్ఞానం, అసలైన జ్ఞానము అని చెప్తున్నాడు. మతం మమ, అసలైన జ్ఞానం అని. మతం మమ అంటే అసలు అర్థం నా అభిప్రాయము. జగద్గురు నా అభిప్రాయం అంటే ఇది నా ఆలోచన సుమా, ఇది నిజం కావచ్చు కాకపోవచ్చు అని అన్నట్టుగా తీసుకోకూడదు. జగద్గురువు చెప్పింది అది అక్షర సత్యం. సో నా అభిప్రాయము అంటే దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి అన్ని జ్ఞానాల్లో క్షేత్రజ్ఞుల గురించిన జ్ఞానమే శ్రేష్టము అని తెలుసుకో, నిశ్చయంగా తెలుసుకో అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ముండకోపనిషత్తులో కూడా ఈ క్షేత్రజ్ఞుల జ్ఞానం వస్తుంది. కాకపోతే అక్కడ వచ్చిన పదాలు పరావిద్య అపరావిద్య. పరావిద్య అపరావిద్యలను వివరిస్తూ వస్తుంది. అపరావిద్యాహి అవిద్య అని ఒక చోట శంకరాచార్యుల వారు అంటారు. అపరావిద్య ఎంత నేర్చుకున్నా అది వేద పూర్వభాగం, అందులో కొన్ని అంగాలు, శిక్ష, కల్పకం అవన్నీ నేర్చుకోవటం కింద వస్తుంది. అవన్నీ చాలా కష్టం నేర్చుకోవడం. కానీ అవి ఎంత నేర్చుకున్నా అది అవిద్య కింద అంటే అజ్ఞానం కిందే వస్తుంది అని శంకరాచార్యుల వారు ఇంకో సందర్భంలో అన్నారు. అందువల్ల అపరావిద్య పొందినా పొందకపోయినా ఒకటే, పరావిద్య ఒక్కటే జీవితంలో మార్పు తెస్తుంది. పరావిద్య నేర్చుకుంటే జీవితంలో ఎలా మార్పు వస్తుంది అంటే ఇది మనం పదే పదే చూస్తున్నాం. అయినా మళ్ళీ అలా సముద్రం విషయానికే ఇంకొకసారి వెళ్దాం. ఒక సముద్రంలో 2 అలలు ఉన్నాయనుకుందాం. ఒక అల జ్ఞానం పొందింది, ఇంకొక అల జ్ఞానం పొందలేదు అనుకుందాం. జ్ఞానం పొందని అల గురించి ముందు చూద్దాం. జ్ఞానం పొందని అలకు తనలోనూ సముద్రంలోనూ ఉన్నది నీరే అని తెలియదు. తను ఒక చిన్న అల సముద్రంలో పుడుతుంది, కొంచెం పెరుగుతుంది, తర్వాత ఎగసి పడుతుంది. కానీ తీరం రాగానే సమసిపోతుంది. దాని జీవితం చాలా అల్పం అనుకుని బాధపడుతుంది. సో తీరం చేరుతుండగానే ఆ మిడిసిపాటు పోతుంది. ఎగిసి పడినంతసేపు ఉండదు ఆ మిడిసిపాటు. అంటే తన జీవితం క్షణభంగురమని భావిస్తుంది. దానివల్ల అభద్రతా భావనకి లోనవుతుంది. అల తాను అల మాత్రమే అనుకుంటున్నంత వరకు ఈ అభద్రతా భావనను తప్పించుకోలేదు. ఇదే సూత్రం మనకు వర్తిస్తుంది. మనం శరీరం అనుకుని శరీరంతో మమేకం చెందితే ఆ శరీరం యవ్వనంగా ఉన్నంత వరకు మిడిసిపాటు పడతాము, దాన్ని చూసుకుని మురిసిపోతాము, అలలాగా ఎగిరెగిరి పడతాం. నా అంతటి వారు లేరనుకుంటాం, నన్ను మించిన అందగత్తెలు లేరనుకుంటాం. కానీ వృద్ధాప్యం తొంగి చూస్తుండగానే భయం వేస్తుంది, అభద్రతా భావన ఏర్పడుతుంది, మృత్యు భయం ఉంటుంది, పిల్లలు చూస్తారో లేదో అనే భయం అవుతుంది, వృద్ధాప్యంలో డబ్బులు మిగులుతాయో లేదో అనే భయం ఉంటుంది, పిల్లలు ఉద్యోగంలో చేరేదాకా వారి గురించి ఆలోచన, వాళ్ళు ఉద్యోగంలో చేరాక ఇంకా నిలదొక్కుకోవాలి అనుకుంటాం, వారు కూడా సంపాదించగానే జీవితం సెటిల్ అయింది అనుకోరు, ఇంకా ఎక్కువ జీతం వచ్చే అవకాశం ఉంటే జంప్ చేయటానికే చూస్తూ ఉంటారు. అందువల్ల ఎక్కడికక్కడ ఎవరిని చూసినా అభద్రతా భావన ఉంటూనే ఉంటుంది. ధనము భద్రత పర్యాయ పదాలు. మళ్ళీ అజ్ఞాని అంటే అతను మందబుద్ధి ఉన్నవాడు అని పొరపాటు పడకూడదు. అజ్ఞానికి లౌకిక విషయాల్లో చాలా జ్ఞానం అవుతుంది, అతను ఆత్మ విషయంలో అజ్ఞాని అంతే, వేదాంతపరంగా అజ్ఞాని అంతే. అటువంటి వ్యక్తిని వేదాంతం సంసారి అంటుంది. సంసారి అంటే ధనం ఉంటే భద్రత అనుకునే వ్యక్తి. ధనం వల్ల భద్రత వస్తుందని ఎందుకు అనుకుంటున్నాడు? నేను శరీరం అని అనుకుంటున్నాడు కాబట్టి. ఇప్పుడు అదే సముద్రంలో ఇంకొక అలను తీసుకుందాం. అది ఆత్మజ్ఞానం పొందింది అంటే తన జ్ఞానం పొందింది అని అనుకుందాం. అప్పుడు ఆ అల తను నామరూపాలున్న చిన్న అల కాదని, సముద్రం నుంచి పుట్టిన చిన్న అల కాదని, నీటి పరంగా సముద్రానికే అధిష్టాన దేవతనని అర్థం చేసుకుంటుంది.
నామరూపాలున్న అల మరణించినా నీటిగా తనకి మరణం లేదని, తను ఈ అల పుట్టక ముందు అలలోనూ అల మరణించాక కూడా ఉంది అని అర్థం చేసుకుంటాం. ఎండాకాలంలో నీరు ఇంకిపోయి మనుషులకి కనపడకపోయినా కూడా నీరు అవ్యక్తంగా ఉంటుంది. అందువల్ల ఈ అలకు ఎటువంటి భయము, అభద్రత భావన లేదు. కాబట్టి ఇటువంటి జ్ఞానం ఒక్కటే భద్రతనిస్తుంది అంటుంది శాస్త్రం. వేరే ఏ జ్ఞానం పొందినా కూడా అభద్రతా భావన పూర్తిగా తొలగదు. తక్కిన భద్రత ఇచ్చినట్టుగా అనిపిస్తాయి కానీ శాశ్వతంగా ఇవ్వవు. వేదాంతం మీకు సవాలు విసురుతుంది. అవి భద్రతని ఇస్తాయి అని మీరు అనేటట్టయితే ఓకే, వెళ్ళిరండి. అది సాధ్యం కాదని కొన్నాళ్ళయ్యాక మీకే తెలుస్తుంది. అప్పుడు మీరు వేదాంతానికి తిరిగి వస్తారు అంటుంది. కాకపోతే అది తెలుసుకుని వెనక్కి రావటం, ఈ జన్మలోనే వస్తారా, వచ్చే జన్మలో వస్తారా అనేది అనేక కారణాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక సందేహం రావచ్చు. ఏది భద్రత ఇవ్వదు అంటే వేదాంత జ్ఞానం నాకు భద్రతను ఇస్తుందా? ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. వేదాంతం కూడా భద్రతను ఇవ్వదు. వేదాంతం బాహ్యంగా అసలు భద్రత అవసరం లేదు. నువ్వే భద్రతామూర్తివి, నువ్వే పరిపూర్ణుడివి, నువ్వే ఆనంద స్వరూపుడివి అంటుంది. నాలోనే భద్రత ఉండి నేను ఆనంద స్వరూపుణ్ణి అయితే ఇంక నాకు దేని నుంచి భద్రత కోరాలి? వేదాంతం భద్రతను ఇవ్వదు, మనలో ఉన్న అభద్రతా భావనను పోగొడుతుంది. అందువల్లనే సన్యాసులు నిశ్చింతగా ఉండగలుగుతున్నారు. మన ఏ వస్తువులైతే భద్రతనిస్తాయి అని పోగేసుకుంటామో అవేవి సన్యాసులకి లేవు. వారికి ఇల్లు లేదు, కుటుంబం లేదు, ధనం లేదు, ఆస్తి లేదు. రాత్రికి భోజనం దొరుకుతుందో లేదో అనేది కూడా నిశ్చయంగా తెలియదు. మన లెక్క ప్రకారం వారు ఎంతో అభద్రతా భావనకు లోనవ్వాలి. కానీ వారు చాలా నిశ్చింతగా ఉన్నారు. ఎందువల్ల? వారికి ఈ జ్ఞానం ఉంది కాబట్టి. అందువల్ల కృష్ణ పరమాత్మ క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ అన్నాడు. ఈ క్షేత్రజ్ఞుల గురించిన జ్ఞానమే శ్రేష్టమైన జ్ఞానం అని నిశ్చయంగా తెలుసుకో అని అన్నాడు. దీన్నే ఆత్మజ్ఞానం అంటారు అని చూసాం. 4 తత్క్షేత్రం యచ్చయా దృక్చ యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. కొన్ని భగవద్గీత పుస్తకాల్లో మొదటి శ్లోకం లేదు అని చూసాం. అందువల్ల ఇక్కడ కృష్ణ పరమాత్మ తను దేని గురించి చెప్పబోతున్నాడో సూత్రభూత శ్లోకం అంటారు. ఇక్కడ ఈ శ్లోకంలో పరిచయం చేస్తున్నాడు. దేని గురించి చెప్తానో విను అంటున్నాడు. ఒక ముక్కలో చెప్పాలంటే క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడి గురించి చెప్తాను అని చెప్తున్నాడు. ఆ పదాలేంటో చూద్దాం. 2, 3 శ్లోకాల్లో క్షేత్రం, క్షేత్రజ్ఞులను టూకీగా నిర్వచించాడు. ఇప్పుడు వాటి గురించి వివరంగా చెప్తాను విను అంటున్నాడు. యత్ తత్ క్షేత్రం, ఈ క్షేత్రం అంటే ఏమిటో వివరంగా చెప్తాను అన్నాడు. ఇంతకుముందు నిర్వచనంలో ఏమన్నాడు? క్షేత్రం అంటే శరీరం అన్నాడు. ఇప్పుడు క్షేత్రం కింద ఏం వస్తాయో అవి చెప్తానంటున్నాడు. ఏమిటవి? 1 తత్ క్షేత్రం, క్షేత్రం అంటే ఏమిటో చెప్తాను విను అన్నాడు. అంటే మనం ముందే చూసాం, క్షేత్రంలో శరీరం, మనసు, బాహ్య ప్రపంచం వస్తాయి. 2 యచ్చయా దృక్చ, ఈ క్షేత్రం స్వరూపం ఏమిటో చెప్తాను విను అన్నాడు. ఈ బాహ్య ప్రపంచానికి 5 లక్షణాలు ఉంటాయి అని వేరే సందర్భంలో చూస్తాం. అవి దృశ్యత్వం, భౌతికత్వం, సగుణత్వం, సవికారత్వం, ఆగమాపాయత్వం. అంటే అది కంటికి కనపడుతుంది, పాంచభౌతికం, గుణాలున్నాయి, మార్పు చెందుతుంది, రాకపోకలు ఉన్నాయి అని అర్థం చేసుకుంటాం. యద్వికారి, దానిలో అనేక కారణాలు ఉన్నాయి. అవి ఏమిటి? యతశ్చ యత్, ఆ కారణాల నుంచి వచ్చిన కార్యాలు ఏమిటి? యద్వికారి కారణాన్ని సూచిస్తే యతశ్చ యత్ కార్యాన్ని సూచిస్తుంది.
అంటే మొత్తం బాహ్య ప్రపంచం అంతా కార్యకారణ సంబంధంతో ఉంది. ఉదాహరణకి మిమ్మల్ని తీసుకుంటే మీరు కార్యం, మీ తల్లిదండ్రులు మీ పుట్టుకకు కారణం. కానీ వారి విషయం తీసుకుంటే వారు కార్యం, వారి తల్లిదండ్రులు వారి పుట్టుకకు కారణం. అలా ప్రతి ఒక్కటి ఒక కోణంలో కార్యం అయితే ఇంకొక కోణంలో కారణం అవుతుంది. క్షేత్రం గురించే కాదు, క్షేత్రజ్ఞుని గురించి కూడా చెప్పదలుచుకున్నాడు కృష్ణ పరమాత్మ. అంతకుముందు ఏదైతే క్షేత్రాన్ని చైతన్యవంతం చేస్తుందో అది క్షేత్రజ్ఞుడు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? సచయః, ఆ క్షేత్రజ్ఞుని గురించి కూడా చెబుతాను. యత్ప్రభావశ్చ, దాని విభూతి ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, ఆ గుణాలు కూడా చెబుతాను అంటున్నాడు. ఒక శాస్త్రజ్ఞుడు చైతన్యాన్ని అద్భుతంగా వివరించాడు. చైతన్యానికి ప్రకృతి సూత్రాలు వర్తించవు, చైతన్యం దేశకాలాలకు అతీతం అన్నాడు. తత్సమాసేన మే శృణు, ఇందాక మనం టూకీగా చెప్పాడు, ఇక్కడ వివరంగా చెప్తాడు అని అన్నాం. కానీ తత్సమాసేన మే శృణు అంటే ఈ వివరాలన్నీ సంక్షిప్తంగా చెప్తాను విను అని అంటున్నాడు. ఎందుకంటే ఇంకా అనేక అంశాలు తర్వాత చెప్పుకొస్తాడు. ఇక్కడ ఆ వివరాలన్నీ సంక్షిప్తంగా చెప్తాను విను అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. శృణు అంటే ఉత్తినే విను అని కాదు, శృత్వా అవధారయ అంటే శ్రద్ధగా విను, విని వాటిని జీర్ణించుకో అని అర్థం వస్తుంది. చైతన్యం లక్షణం వివేక చూడామణిలో ఈ విధంగా వస్తుంది. కార్యకారణ విలక్షణం స్వయం బ్రహ్మతత్వమసి భావయాత్మని అని వస్తుంది. సో ఈ కార్యకారణ విలక్షణ బ్రహ్మ గురించి చెప్తాను, విని అర్థం చేసుకో అని దీని అర్థం. ఎందుకంటే ముందు శ్లోకంలోనే చెప్పాడు ఇది చాలా శ్రేష్టమైన జ్ఞానం, ఇది పొందితే ఇంకే జ్ఞానం పొందనవసరం లేదు అని చెప్పాడు. ఏమిటది? క్షేత్రజ్ఞయో జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ అన్నాడు. 5 ఋషిర్భిర్బహుదా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. తను చెప్పబోయే జ్ఞానం ఎంత శ్రేష్టమైనదో దాని మీద కుతూహలం పెంచుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఏదైనా మనకి శ్రద్ధగా వినాలంటే అది ఎంత ముఖ్యమైనదో తెలియాలి. అలాగే ఇక్కడ ఈ క్షేత్రజ్ఞుల జ్ఞానం శాస్త్రాలన్నింటిలోనూ వస్తాయి. మన అద్వైత వేదాంతం నేర్చుకోవాలంటే ప్రస్థానత్రయాన్ని అధ్యయనం చేయాలి. ప్రస్థానత్రయంలో స్మృతి ప్రస్థానం, శృతి ప్రస్థానం, న్యాయ ప్రస్థానం అని వస్తాయి. స్మృతి ప్రస్థానం అంటే భగవద్గీత, శృతి ప్రస్థానం అంటే ఉపనిషత్తులు. ముఖ్యంగా 10 ఉపనిషత్తులకు శంకరాచార్యుల వారి భాష్యం రాశారు కాబట్టి ఆ 10 అన్న నేర్చుకోవాలి. న్యాయ ప్రస్థానం అంటే బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలు 555 సూత్రాలు ఉన్నాయి. అన్నీ నేర్చుకోబోయినా 4 సూత్రాలనన్నా నేర్చుకోవాలి. ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. ఈ మూడింటిలోనూ ఉండే సారం ఒకటే, అన్నిట్లోనూ ఉండే సారం ఒకటే అని న్యాయ ప్రస్థానం అయిన బ్రహ్మసూత్రాల్లో ఎస్టాబ్లిష్ చేస్తారు వ్యాసాచార్యుల వారు. వీటి సారం ఏమిటి అంటే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరః. చైతన్యాన్ని బ్రహ్మ అంటారు, ద్రవ్యతత్వాన్ని జగత్తుగా వ్యవహరించవచ్చు. సో చైతన్యం సత్యం, జగత్తు మిథ్య. కానీ అక్కడితో ఆగితే అది పరోక్ష జ్ఞానం అవుతుంది. ఆ చైతన్యాన్ని నేనే అని నేర్చుకుంటేనే ఆత్మజ్ఞానం పూర్తి అవుతుంది. ఈ ఆత్మజ్ఞానం ఈ మూడింటిలోనూ వస్తుంది. స్వామీజీ చెప్తుంటారు ఈ ఆత్మ గురించి ఉపనిషత్తులు చెప్తాయి అని చెప్తూ, చిన్న ఉపనిషత్తులు చిన్న ఆత్మ గురించి, పెద్ద ఉపనిషత్తులు పెద్ద ఆత్మ గురించి చెప్పవు అని చెప్తారు. దీన్ని గతి సామాన్య దర్శనం అంటారు. అంటే అన్నింటిలోనూ ఉండే సారం ఒకటే, అన్నింటిలోనూ జీవాత్మ పరమాత్మల గురించిన జ్ఞానం ఇస్తూ వాటి ఐక్యాన్ని బోధిస్తాయి. ఆ విషయమే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పుకొస్తున్నాడు. ఎలా చెప్తున్నాడో చూద్దాం. ఋషిర్భిర్ బహుదా గీతం,
ఋషులందరూ వారి శాస్త్రాల్లో ఈ జ్ఞానాన్నే కీర్తించారు అంటున్నాడు. ఏ జ్ఞానం ఇంతవరకు చూస్తూ వస్తున్న ఏ జ్ఞానం అయితే ఉందో అదే, అంటే క్షేత్రజ్ఞ వివేక జ్ఞానం. ఇది ఋషులు చెప్తున్నారు అంటే దీన్ని స్మృతి గ్రంథాలుగా తీసుకోవాలి. భగవద్గీత స్మృతి గ్రంథంలోకి వస్తుందని చూసాం. అవి కాక ఋషులు రాసిన అన్ని స్మృతులు అందులోకి వస్తాయి. ఛందోభిర్వివిధై పృథక్, ఛందస్సులో కూడా వేదాలను ఛందస్సు అని కూడా అంటారు. వేద మంత్రాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఛందః అంటారు. అనేక వేద మంత్రాల్లో కూడా ఈ రెండు కీర్తించబడ్డాయి. ఇదం మనం కలుపుకున్నాం. ఇదం అంటే ఈ రెండు. లోకాల గురించి మాట్లాడినా, నక్షత్రాల గురించి మాట్లాడినా, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ఏ విషయం గురించి మాట్లాడినా, మానసిక శాస్త్రం గురించి మాట్లాడినా ఇవన్నీ క్షేత్రం గురించే మాట్లాడినట్టు అవుతుంది. క్షేత్రజ్ఞుడు వాటిల్లో రాడు. వేదాలు మాత్రమే ఈ రెండింటి గురించి మాట్లాడతాయి. అది కూడా ఎలా మాట్లాడతాయి? పృథక్, వేర్వేరుగా మాట్లాడతాయి. దీన్ని బట్టే మనకు అర్థం అవుతోంది క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞుడు వేరు. కాకపోతే వాటి మధ్య భేదం ఏమిటి, ఐక్యం ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి. బ్రహ్మసూత్ర పదైశ్చైవ, బ్రహ్మసూత్రాలు కూడా ఈ రెండింటి గురించి చర్చిస్తాయి. బ్రహ్మసూత్రాల్లో వ్యాసాచార్యుల వారు వేదాంత భాగమైన ఉపనిషత్తులను తార్కికంగా నిరూపించారు. అందువల్ల దాన్ని న్యాయ ప్రస్థానం అంటారు. మనకి 12 దర్శనాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది చార్వాక దర్శనం. దాన్ని అసలు పట్టించుకోరు, దాన్ని వదిలేస్తే మనది 12వ దర్శనం అంటే అద్వైత సిద్ధాంతం. అది తీసేస్తే తక్కిన 10 దర్శనాలను ఖండించుకుంటూ వచ్చి అద్వైత వేదాంతమే వేదాల సారం అని వ్యాసాచార్యుల వారు చాలా క్రమ పద్ధతిలో 555 సూత్రాల్లో నిరూపించుకు వచ్చారు. దానికి విశ్లేషణ చేస్తూ భాష్యంలో ఇంకా కొన్ని వివరాలు ఇస్తూ శంకరాచార్యుల వారు ఈ అద్వైత సిద్ధాంతాన్ని నిలబెట్టారు. అందువల్ల అద్వైత సిద్ధాంతం శంకరాచార్యుల వారి సొంతం అని కొంతమంది పొరపాటు పడతారు, కానీ అది నిజం కాదు. శాస్త్రంలో ఉన్నదే ఆయన వివరించుకు వస్తున్నారు. అన్నింటికీ శృతి, యుక్తి, అనుభవ ప్రమాణాలు చూపిస్తూ వివరిస్తారు శంకరాచార్యుల వారు. సూత్రం అంటే అతి తక్కువ పదాలతో ఎంతో లోతైన భావాన్ని పొందుపరిచేది అని అర్థం. బ్రహ్మసూత్రాల్లో మొదటి 4 సూత్రాలు నేర్చుకున్నా చాలు అంటారని చూసాం. వాటిని చతుస్సూత్రి అంటారు. ఆ 4 సూత్రాలు మీకోసం చెప్తున్నాను. అథాతో బ్రహ్మ జిజ్ఞాస మొదటి సూత్రం, జన్మాద్యస్య యతః రెండవ సూత్రం, శాస్త్రయోనిత్వాత్ మూడవ సూత్రం, తత్తు సమన్వయాత్ నాలుగవ సూత్రం. ఇంత చిన్న సూత్రాల్లో ఎంతో లోతైన అర్థం ఇమిడి ఉంటుంది. ఈ సూత్రాల్లో వ్యాసాచార్యుల వారు ఉపనిషత్తులోని వాక్యాలను తీసుకుని వాటిని విశ్లేషిస్తారు. చైతన్యం, శరీరం లేదా ఆత్మ, అనాత్మ ఒకటా భిన్నమా వివరిస్తారు. ఉదాహరణ, న్యాయ దర్శనం చైతన్యం ద్రవ్యం యొక్క గుణం అంటుంది. సాంఖ్య దర్శనం చైతన్యం వేరు, ద్రవ్యం వేరు అంటుంది. వీటన్నింటినీ తన సూత్రాల్లో ఖండించుకుంటూ వస్తూ అద్వైత సిద్ధాంతాన్ని స్థాపిస్తారు వ్యాసాచార్యుల వారు. అందువల్ల బ్రహ్మసూత్రాల్లో కూడా ఉంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. బ్రహ్మసూత్రాలు ఎటువంటివి? హేతుమద్భిః, తర్కంతో నిండి ఉంటాయి అన్నాడు. వినిశ్చితైః, సంగ్రహంగా, నిశ్చయంగా, తార్కికంగా నిరూపించబడ్డాయి బ్రహ్మసూత్రాల్లో. ఇలా సూత్రభూత మంత్రాలు మనకి ఉపనిషత్తుల్లో కూడా వస్తాయి. ఉదాహరణకి అవిద్యా సూత్రం, విద్యా సూత్రం అని బృహదారణ్యకంలో చూస్తాం. ఆత్మా ఇత్యేవ ఉపాసీత అని వస్తుంది, దాని విద్యాసూత్రం అంటారు. దేవతలకు పూజ చేస్తే వాళ్ళు దేవతలకు పశువులతో సమానం అని అవిద్యాసూత్రం వస్తుంది. వాటి వివరాల్లోకి వెళ్ళటం లేదు మనం ఇప్పుడు. తర్వాత తైత్తిరీయోపనిషత్తులో సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని వస్తుంది. అలా కొన్ని సూత్రాలు మనకి ఉపనిషత్తుల్లో కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రస్థానత్రయంగా తీసుకోవాలి కాబట్టి సూత్రాలంటే బ్రహ్మసూత్రాలని తీసుకుంటాం. బ్రహ్మసూత్రాలలో
555 సూత్రాలు ఉన్నాయని చూసాం. 555 సూత్రాలకు 4 అధ్యాయాలు, 16 పాదాలు, 192 అంశాలు ఉన్నాయి. దానికి శంకరాచార్యుల వారు భాష్యం రాశారు. అది చాలా పెద్ద భాష్యం. ఆయన భాష్యానికి ఉపభాష్యాలు, ఆ ఉపభాష్యాలకు ఉపభాష్యాలు వచ్చాయి. ఇందాక చెప్పిన 4 సూత్రాలకు 9 రకాల భాష్యాలు ఉన్న 4 భాగాలు ఉన్న ఒక ఉద్గ్రంథం ఉంది. అంతలా పుస్తకాల్లో 4వ భాగం చివరి పుట చూస్తే ఈ విధంగా 4వ సూత్రం ముగిసింది అని ఉంటుంది. అంత విస్తారంగా ఉంటుంది మన శాస్త్రం. ఎంత చదివినా మొత్తం శాస్త్రాన్ని అధ్యయనం చేశాము అని చెప్పలేం. ఎందుకంటే అనంత శాస్త్రం బహువేదితవ్యం. అల్పస్య కాల బహవశ్చ విఘ్నాః యత్సారభూతం తత్ ఉపాసితవ్యం. హంసో యథా క్షీరమివాంబుమిశ్రాత్. శాస్త్రం చూస్తే ఎంతో విస్తారమైనది, కాలం చూస్తే చాలా తక్కువ ఉంది. అందులో కూడా విఘ్నాలు అనేకం ఉన్నాయి. అందువల్ల బ్రహ్మసూత్రాలను అధ్యయనం చేయాలనుకునేవారు కనీసం ఈ 4 సూత్రాలను అధ్యయనం చేస్తే బాగుంటుంది అని అంటారు. మన స్వామీజీ కూడా 4 సూత్రాలను చెప్పారు. 4వ సూత్రానికే 21 వాదోపవాదాలు వస్తాయి. ఒక్క తూ పదం తత్తు సమన్వయాత్లో తత్ ప్లస్ తూ అని వస్తుంది. ఆ తూ పద విశ్లేషణకి అన్ని వాదోపవాదాలు వస్తాయి. నిజంగా శ్రద్ధ ఉంటే బ్రహ్మసూత్రాలు నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది. తార్కిక బుద్ధి ఉన్నవారు దీన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది అసైడ్ టాపిక్ అనుకోండి. మిగతాది వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.